బ్రాండెడ్ మొబైల్స్, బ్రాండెడ్ టీవీలు ఒకే ధరలో ఒకే చోట లభించే షోరూమ్ సింహాద్రి మొబైల్ వరల్డ్, జంగారెడ్డిగూడెం. ట్రావెల్ టికెట్స్ రిజర్వేషన్, నగదు లావాదేవీలు, ఆధార్ మరియు నూతన పాన్ కార్డ్, నూతన పాస్పోర్ట్ ఇలా అన్ని రకాల సర్వీసులకు భాస్కర్ ట్రావెల్స్, ప్రతిభా స్కూల్ రోడ్, జంగారెడ్డిగూడెంలో సంప్రదించండి. స్మార్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం రామానుజాపురంలో కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా నరికి చంపిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన రాజనాల సూర్యచంద్ర, సాయిలక్ష్మికి వివాహం జరిగి 11 సంవత్సరాలైంది. ఇద్దరు సంతానం. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని, ఈ నేపథ్యంలోనే బుధవారం కత్తితో నడి రోడ్డుపై నరికి చంపినట్లుగా చెబుతున్నారు. గతంలో భార్య సాయిలక్ష్మి తన భర్త మరియు కుటుంబ సభ్యులపై కొయ్యలగూడెం పోలీస్ స్టేషన్లో వరకట్నం వేధింపుల కింద ఫిర్యాదు చేసిందని, ఆ తర్వాత భర్త సూర్యచంద్రం, భార్య సాయిలక్ష్మికి ఒకే ఇంట్లో వేరువేరుగా ఉంటున్నారని చెప్తున్నారు. అలాగే భార్య నుంచి విడాకులు తీసుకోవడానికి కూడా సూర్యచంద్రం ప్రయత్నాలు చేస్తున్నాడని, ఈ పరిస్థితిలో ఇద్దరి మధ్య బుధవారం మరొకమారు గొడవలు జరిగాయని, దీంతో భార్యను బయటికి లాక్కొచ్చి ఇంటి ముందు కత్తితో నరికి చంపినట్లుగా స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన కొయ్యలగూడెం పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. రామానుజపురంలో ఈవేళ అరౌండ్ 1:30 ప్రాంతంలో మర్డర్ జరిగినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇమీడియట్లీగా మా యొక్క ఎస్ఐ గారు ఏం చేశారంటే వాళ్ళ స్టాఫ్ని పంపించడం జరిగితే, ఇక్కడ రాజనాల సాయి లక్ష్మి అని ఆవిడ, మ్యారేజ్ 13 ఇయర్స్ అయింది. ఆయన భర్త అయినటువంటి రాజనాల సూర్యచంద్ర అనే అతను, ఇద్దరికి ఎందుకో లాస్ట్ 2 ఇయర్స్ నుంచి గొడవలు అవుతున్నాయి. 498 కూడా ఆవిడ పెట్టి ఈ ఇయర్లో 2024 ఫిబ్రవరిలో భర్త మీద, అత్తగారి మీద, మామగారి మీద, బావగారి మీద, వాళ్ళ ఆడపడుచు మీద పెట్టింది. దాని మీద కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ప్రజెంట్ కొయ్యలగూడెం ఎస్ఐ గారు ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళిద్దరికీ కోర్టులో కూడా విడాకుల మించి కేసులు నడుస్తున్నాయి. వీళ్ళిద్దరికి 2 పిల్లలు. మరి ఈరోజు ఏం జరిగిందో తెలియదు. సడన్గా మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం భర్త భార్య గొడవ పడటం వల్ల భర్త ఏం చేశాడంటే అతని దగ్గర లోన్ ఇంట్లో ఉన్న కత్తితో ఆవిడని నరికేశాడని మాకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం తెలిసింది. సో దీని మీద ఇంకా ఇప్పుడు కంప్లైంట్ తీసుకుని కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. మా ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారము మొత్తం క్షుణ్ణంగా ఇది కేసులో అతనే ఉన్నాడా, అతను ఎవరైనా ప్రొవైడ్ చేశారా లేదా అన్నది కూడా ఈ క్లూస్ టీమ్ కూడా వస్తుంది. అలాగే మన పోలవరం డిఎస్పీ గారు అయిన సురేష్ కుమార్ రెడ్డి గారు కూడా సీన్ ఆఫ్ క్రైమ్ సీన్ విజిట్ చేశారు. ఆయన కూడా సీనియరు, మాకు కొన్ని గైడ్లైన్స్ కూడా ఇస్తాం జరిగింది. రాకమొన్న మా ఇంటికి వచ్చిందండి మా పాప. అసలు 2-3 సంవత్సరాల నుంచి నేనే పెంచుతున్నానండి ఆ పిల్లల్ని ఇద్దరిని, వాళ్ళని కూడానండి. అసలు గొడవలు పడి కోర్టుకు వేసాడండి ఏడాకులకి. చర్లే తేలేదాకా స్టేషన్ కాడ కూడా ఇక్కడే ఉండమ్మా, అక్కడ నాకు ఇల్లు అమ్మేసుకున్నానండి నేను. సర్లే తేలాక తీసుకెళ్ళిపోదారని ఇక్కడే ఉండి, వాళ్ళ ముద్ద వాళ్ళు తిన్నా, ఈవిడ ముద్ద ఈవిడ తిన్నా, ఎవరికి వేసినట్టు గొడవలు ఉండలేదండి. నేనే పంపిస్తున్నానండి. నాకు ఎవరు లేరండి, అసలు నా భర్త లేడండి. చెట్టు అంత బిడ్డను కూడా నా పిల్లోడు పోయాడండి. పోయినా నేను కూలీ నాలి చేసి 2 ఏళ్ళు 3 ఏళ్ళు పాలు కాడ ఇక్కడ అన్నిటికి సరుకులు అన్నిటికి బియ్యం కట్ట వేయించి అన్ని నా బిడ్డలని పెంచుకుంటున్నానండి. నా అబ్బాయి పెంచుతున్నాడని బాధ వచ్చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపో అన్న మాటనండి. మొత్తం అందరూ కూడా లంజా వెళ్ళిపోవ ఇంట్లోకి. అలా ఆడబడిసి వచ్చినప్పుడు కూడా నండేనండి, అమ్మ తిడుతుందంటే పోన్లే అమ్మ తిడితే తిట్టిందిలే, నీ ఇల్లు నువ్వు కట్టుకున్న పెళ్ళానువు ముంచుకున్న మొండవు కాదు, అలా గొడవ తీయొద్దంటే ఏం మాట్లాడలేదండి. అసలు 3 ఎకరాల పొలం అండి, బిల్డింగు అని చెప్పి చేశారండి. పెద్దోడి పెళ్ళావాలి అంతా సూర్యచంద్ర అంతే బాధ్యత అని చేశారండి. నేను 1 ఎకరం పొలం ఇచ్చానండి, వద్దాం మీరు చెప్పకండి. తర్వాత ఆడబడిసికి వెళ్ళొద్దాడు అంపేర్ని అన్నది. అలాగే కానీ గొడవలు పడుతుంటే ఆడబడిసి కానించే వచ్చిందండి ఈ దెబ్బలాట్లో. ఆడబడుసు మొగుడు, ఆడబడుసు ఇడాకులు ఇచ్చా పెంట మొండనే, బావగారు కూడానండి, వాళ్ళ మామగారు, వాళ్ళ అత్తగారు, మొత్తం వాళ్ళ కుటుంబం మొత్తమేనండి. ఫస్ట్ నుంచి వాళ్ళు మెయిన్ ఆడబడుసు మొగుడు గురించే వచ్చిందండి. అది అలాగండి మాట్లాడితే అసలు నువ్వు వెళ్ళిపోవాలి అంజే, నీకు ఇక్కడ లేదు, మా అమ్మ పొలం నాది అని అంటాం. ఇలా ఈ తారుమారు చేసేసారు. ఏంటండి న్యాయమండి? మొత్తం పొలము బిల్డింగు పిల్లల పేరు పెట్టేసేయాలండి సార్. అసలు వాళ్ళ ఇంట్లో కూడా ఉంటా కుదరదండి. 30 సంవత్సరాలు కూడా రాలేదండి.